అవనికి తిరిగి స్వాగతం. అతివేగం అనర్థం. ట్రాఫిక్ అధికారులు, పోలీసులు ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తున్నా మన పిల్లల్లో మార్పు రావడం లేదు. వేగంగా దూసుకుపోవడంలో ఎంతో థ్రిల్, మజా ఉందనుకుంటున్నారు. పిల్లలను కట్టడి చేయాల్సింది మనమే. చేతి నిండా డబ్బు, తిరగడానికో వాహనం ఇచ్చేస్తే వారి కోరికను నెరవేర్చినట్లే. మన బాధ్యత తీరిపోయిందనుకుంటారు చాలామంది. పిల్లలు అడిగారు కదా అని వారికి ఖరీదైన పెద్ద పెద్ద వాహనాలు కొని కానుకగా ఇచ్చేస్తున్నారు. ఇక కుర్రకారు షికార్లకు హద్దే ఉంటుంది. మైనర్లు ఇష్టానుసారంగా వాహనాలు నడపడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో చూసారా? రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతుంది యువతేనని సర్వేలు చెబుతున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకుపోవడం, ఒకే బండిపై 4-5 ఎక్కడం, గాల్లోకి బండిని లేపుతూ విన్యాసాలు చేయడం, చెవులు పగిలేంత శబ్దంతో హారన్ మోగిస్తూ దూసుకుపోవడం ఇవన్నీ పెడధోరణులే. ఇలా ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్తే, అవని ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఆకృతిలో కవిత గారు మనకి కలర్ పెన్సిల్స్తో పెయింట్ ఎలాగో నేర్పిస్తా అన్నారు. మరి దాని గురించి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు కవిత గారు? బాగున్నాను శ్రవంతి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో కలర్ పెన్సిల్స్ చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన పెన్సిల్స్తో కూడా చక్కగా పెయింటింగ్ వేయచ్చు అని చెప్తున్నారు. ఎలా? చిన్నపిల్లలని కాదు శ్రవంతి, ఎవరైనా వేయచ్చు. ఇది కలర్ పెన్సిల్స్తో డ్రాగన్ ఫ్లై చూపిస్తున్నాను ఈరోజు. జనరల్గా ఫ్లవర్స్, సీనరీస్ అలా వేస్తాం కదా, బట్ ఫర్ ఏ చేంజ్ డ్రాగన్ ఫ్లైస్ చూపిస్తున్నాను. సో వీటికి ఎటువంటి ఐటమ్స్ కావాలి? కలర్ పెన్సిల్స్, నార్మల్ పెన్సిల్ సరిపోతుంది. కలర్ పెన్సిల్స్, నార్మల్. దీనికి కూడా ఎక్కువ మెటీరియల్ అవసరం లేదు, పేపర్ వాడతాం. ఫస్ట్ డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాము. క్రీపర్స్ పైన డ్రాగన్ ఫ్లై చూపిస్తున్నాను. మనం మాక్సిమం పేపర్ మీద వేసేవి వాల్ హ్యాంగింగ్స్ కానీ యూజ్ చేస్తాం. వీటిని మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పినట్టు డ్రెస్సెస్ పైన కానీ వాటి మీద కూడా యూజ్ చేయొచ్చా అండి? వీటిని డ్రెస్సెస్ పైన కూడా వాడచ్చు, బట్ అప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్ వాడాలి, కలర్ పెన్సిల్స్ వాడకుండా. ఊరికనే పోతాయి ఇంకా ఇవి వాడినా కూడా. బట్ వేసే విధానము అదంతా షేడింగ్ సేమ్ ఉంటుంది. కొన్ని ఫ్లవర్స్, కొన్ని బర్డ్స్ అలా వేసుకోవాలి. సో వన్స్ ఒక్కసారి మనకి గ్రిప్ వస్తే ఒక దాని మీద చక్కగా కావాల్సిన డిజైన్స్, మంచి మంచి వెరైటీస్ ఎలా అంటే అలా వేసుకోవచ్చు శ్రవంతి. మీకు బర్త్డే పార్టీలు అన్నప్పుడు బయటకు వెళ్ళి స్పెషల్గా గిఫ్ట్ కొన్న అవసరం లేదు, మీరే ఒక హాఫ్ అన్ అవర్ గృహ ప్రవేశం అలా ఉంటాయి కదా, అప్పుడు కూడా నేనే ఇస్తాను. ఇవి కొన్నా కూడా దొరకవు కదా శ్రవంతి. అవును, నిజంగా. సో ఆల్మోస్ట్ డ్రాయింగ్ కంప్లీట్ అవ్వచ్చింది. చక్కగా పేపర్, పెన్సిల్, మన కలర్ స్కెచెస్ వీటికి కావాల్సింది ఎక్కువగా కూడా అవసరం లేదు. చక్కగా మీకు ఇష్టమైన డ్రాగన్లే కాకుండా వేరే ఏమైనా సరే ఫ్లవర్స్, బర్డ్స్ కవిత గారు చెప్పినట్టు చక్కగా తీసుకొని డ్రాయింగ్ కంప్లీట్ చేసిన తర్వాత స్కెచెస్ ఎలా వాడాలో కవిత గారిని అడిగి తెలుసుకుందాం. ఇలా కొంచెం అంటే విచ్చని ఫ్లవర్ కావాలంటే ఇలా వేసుకోవాలి, ఓపెన్ అయిందంటే ఇలా వేసుకోవాలి. సో మన ఇష్టం శ్రవంతి. ఓకే. లీవ్స్ కూడా కొంచెం నేను డిఫరెంట్గా వాడుతున్నాను. సింపుల్ లీవ్స్ వేసుకోవాలనుకుంటే సింపుల్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. డ్రాయింగ్ అయిపోయింది శ్రవంతి. ఓకే. కలరింగ్ స్టార్ట్ చేద్దాము. యా, కలర్ పెన్సిల్స్ వాడతాము దీనికోసము. సో ముందుగా ఏ కలర్ తీసుకోబోతున్నారు? ఫ్లవర్స్ చేద్దాం అనుకుంటున్నాను శ్రవంతి, అందుకని రెడ్ కలర్ వాడుతున్నాను. ఓకే. ఇలా తీసుకొని వేసే అప్పుడు స్ట్రోక్స్ కూడా ఇలా ఉండాలి, ఒకేలా ఉండాలి. ఒకసారి ఇలా ఒకసారి అలా వేయకూడదు, ఇలా వేయకూడదు, ఒకసారి ఇలా వేయకూడదు. ఒకే విధంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. రెడ్ కలర్ ఫ్లవర్ అయిపోయిన శ్రవంతి. మధ్యలో మనం ఎల్లో వేసుకుంటాము. ఎల్లో అయినా ఓకే, బ్లాక్ అయినా ఓకే. ఇలా వేసుకో. న్యాచురల్గా ఫ్లవర్స్ అలానే ఉంటాయి కదా. సో వన్స్ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్టార్టింగ్ నుంచి ఫ్లవర్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి చక్కగా కలర్ స్కెచ్ చేసేసి ఆ మిడిల్ పార్ట్ మాత్రం కొంచెం హైలైట్ అయ్యేలా కలర్స్ తీసుకోవాలి. తర్వాత ఎల్లో కలర్ ఫ్లవర్ చూపిస్తాను. ఓకే. ఒక్కసారి కలర్ పడంగానే నిజంగా చాలా అందం వచ్చింది. ఇంకా మొత్తం వేస్తే ఎంత బాగుంటుందో. ఇంకా చాలా బాగుంటుంది శ్రవంతి. దాన్ని వాల్ హ్యాంగింగ్ లాగైతే ఇంకా చెప్పనక్కర్లేదు. దీనికి షేడింగ్ చూపిస్తున్నాను శ్రవంతి.
సో ఎల్లో తీసుకొని దాని మీద లైట్ షేడ్. షేడింగ్ 2 షేడ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం కలర్స్ని ఎలా మిక్స్ చేసామో ఇప్పుడు స్కెచెస్ని కూడా సేమ్ మిక్స్డ్ కాకుండా డబుల్ షేడ్ వేసుకుంటే బాగుంటుంది. కొన్ని అలా కొన్ని ఇలా వేసుకుంటే బాగుంటుంది. న్యాచురల్గా ఫ్లవర్స్ కూడా షేడెడే ఉంటాయి శ్రవంతి. అవును, చాలా ఫ్లవర్స్ వరకు షేడ్. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సో 60 టైప్స్ ఆర్ట్స్ అంటే నేను అన్నీ బాగా వేస్తాను శ్రవంతి. టీచింగ్ కూడా ఉంది కాబట్టి అందులో కూడా మనం బాగా టోనప్ అవుతాము. అవును, అంటే అసలు ఏమి ఆర్ట్ రాని వాళ్ళకు కూడా టీచ్ చేసి వాళ్ళ నుంచి వేయించి ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుంది. నేను ఇప్పుడు లీవ్స్ చూపిస్తున్నాను శ్రవంతి. ఫ్లవర్స్ అయిపోయింది. గ్రీన్ కలర్ తీసుకున్నాను. మనకి స్కెచెస్ అలవాటు ఉంటాయి కాబట్టి బ్రష్ అంటే కష్టం కాబట్టి స్కెచెస్ మాత్రం ఈజీగానే ఉంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతాయి. సో లీవ్స్ అయిపోయింది శ్రవంతి. ఇప్పుడు నేను డ్రాగన్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ లైట్ కలర్ స్టార్ట్ చేద్దాము. ఇంతకుముందు డ్రాయింగ్ వేసాం కదా, అది ఫ్రీ హ్యాండ్గా. ఇది ఇప్పుడు డ్రాగన్ డామినేట్ చేసినట్టుంది కాబట్టి నేను ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, సో అలా చేసుకోవాలి. ఆబ్జెక్ట్ పైన బ్యాక్గ్రౌండ్ వస్తే బాగుండదు. సో ఇలా లైట్ కలర్ అప్లై చేసిన తర్వాత డార్క్ కలర్. ఒక వింగ్ అయిపోయింది, ఇంకొక వింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఓకే, చాలా కాన్సన్ట్రేట్ చేస్తేనే వస్తుంది. కొద్దిసేపు వేరే ఆలోచించిన ఇక్కడ పోతుంది. చెప్పాను కదా మెడిటేషన్లో అది. కవిత గారు, ఇప్పుడు మనం చూస్ చేసుకున్న డ్రాయింగ్కి కంపల్సరీ కలర్స్ మాత్రం చాలా తీసుకోవాలి. ఎలా ఉంటాయి ఏంటి అని ఒకసారి అనుకొని మనసులో అనుకొని స్టార్ట్ చేయాలి. కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది కదండి. అవునవును, పూర్తిగా చేసింది ఉంది శ్రవంతి. నేను తీసుకొని వచ్చాను, చూపిస్తాను. సో చూసాం కదండి, మామూలుగా పేపర్ తీసుకొని డ్రాయింగ్ వేసేసుకొని స్కెచెస్ అన్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ కలర్ కాంబినేషన్ మనం మనసులో అనుకొని ఆ తర్వాత స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అనుకోండి, డ్రాయింగ్ దెబ్బతినేస్తుంది. సో ఆల్రెడీ కవిత గారి దగ్గర ఇలాంటిదే ఉంది, చూపిస్తా అన్నారు. సో కవిత గారు చూపిస్తారా? చూపిస్తాను శ్రవంతి. మొత్తం కంప్లీట్ అయిపోయింది, తీసుకొచ్చాను శ్రవంతి. అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే వాల్ హ్యాంగింగ్స్కి నిజంగా ఇవి ఎక్కువగా బాగా బాగుంటాయి. సో చూసారు కదా వ్యూవర్స్, కవిత గారు మనకి నిజంగా ప్రతి ఎపిసోడ్లో కొత్త కొత్తవన్నీ నేర్పిస్తున్నారు. ఎందుకంటే పెయింటింగ్ అనేది ఈజీ అని మనకి పాసిబుల్ వేస్ చూపిస్తున్నారు. సో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి వాల్ పెయింట్స్ అనేవి ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు వేసుకోలేరు, చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అని కూడా అనుకుంటారు. కొంతమంది అయితే కొండం కూడా మానేస్తారు. బట్ ఇవి చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఇది చాలా ఈజీ అని. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఇది వాటి ఆకృతి సెగ్మెంట్. నమస్తే.